హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి. ఆ శివయ్య దయ వల్ల అందులో నేను కూడా ఉండాలి. అయితే నేను అరుణాచలం గిరి ప్రదర్శనకి వెళ్ళాను కదా ఫ్రెండ్స్, అది మీకు తెలిసిన విషయమే. అప్పుడైతే నేను ఈ శివలింగం దీపాలు అయితే కొనుక్కున్నాను. నా ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఇవి ఏదో వెరైటీగా ఉన్నాయి. మధ్యలో శివుడు, ఆయన ముందు దీపం అన్నట్టుగా తీసుకున్నాను. అవి అయితే నేను అరుణాచలం వచ్చిన మరుసటి రోజే వెలిగించుకొని ప్రసాదం లడ్డు తెచ్చుకున్నాం కదా, అక్కడి నుంచి అవి అయితే పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు రెడీ చేసుకునే దానికి నేను ఇటు పక్క పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మామూలుగా చెప్తుంటారు కదా, ఇట్లాగా వెలిగితే ఒకే దీపం ఒక దిక్కున, అది మన సైడ్ ఉండకూడదు, దేవుడి సైడ్ ఉండాలని. అందుకని నేను వెలిగించుకొని అటు తిప్పుతున్నాను అనమాట. అటు తిప్పాను కూడా. తర్వాత మా వారు వచ్చి అంటే అప్పటికి వెలిగి అయిపోయింది, కొండెక్కిపోయింది కూడా. సాయంత్రంగా వచ్చారు. ఆయన అంటారు, అట్లెట్లా శివుడు అటుపక్క మలుకున్నట్టుంది కదా, శివుడు వెనక మనం ఉన్నట్టుగా ఉంది, ఇట్లా తప్పు, ఇట్ట కాదు ఇట్ట అంటారు. ఏంటో ఫ్రెండ్స్, ఒకరెట్టు చెప్తారు. నేనైతే ఇంక ఇటే వెలిగించున్నాను. తర్వాత ఆయన వచ్చాక సాయంత్రం అయితే ఇటుపక్క వెలిగించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరేమంటారు ఫ్రెండ్స్? ఎటుపక్క వెలిగించాలంటారు చెప్పండి. నేను పెట్టింది కరెక్టా? మా వారు ఇటు పనులు ఇచ్చి పెట్టమన్నారు సాయంత్రం వచ్చి. అలా కరెక్ట్ అంటారా? మీరే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే దీపంలో ఏదో పొడి వేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఏం పొడి అనుకుంటున్నారు? అది ఏంటంటే పచ్చకర్పూరం బిళ్ళని నలుపుతూ అలా దీపాలలో వేస్తే దీపం వెలిగినంతసేపు మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా దేవుళ్ళకి అందరికీ ఆ వాసన అంటే చాలా ఇష్టమని అన్నారు. అందుకని నేను రోజు ఆ దీపాలలో అయితే అది వేస్తాను ఫ్రెండ్స్. అది సంగతి. అయ్యా, నీ గుడిలో వెలిగే దీపాన్నైపోనా, మల్లన్నా నీ పాద పూజకై పువ్వుగా మారనా. అయ్యా, నీ గుడిలో వెలిగే దీపాన్నైపోనా, మల్లన్నా నీ పాద పూజకై పువ్వుగా మారనా. శరణమయ్యా మల్లన్నా స్వామి, శరణమయ్యా శరణమయ్యా మల్లన్నా స్వామి, శరణమయ్యా. అయ్యా, నీ గుడిలో వెలిగే దీపాన్నైపోనా, మల్లన్నా నీ పాద పూజకై పువ్వుగా మారనా. నిన్ను చూడగా నోచుకోని కన్నులెందుకయ్యా, నిన్ను పూజించే భాగ్యములే నీ చేతులెందుకయ్యా. నీ నామాన్నే పలుకలేని నాలుకెందుకయ్యా, నీ సన్నిధికే చేరలేని కాళ్ళెందుకయ్యా. నిన్ను స్మరించే అర్హత లేని ఈ జన్మ ఎందుకయ్యా, నిన్ను స్మరించే అర్హత లేని ఈ జన్మ ఎందుకయ్యా. అయ్యా, నీ గుడిలో వెలిగే దీపాన్నైపోనా, మల్లన్నా నీ పాద పూజకై పువ్వుగా మారనా. శరణమయ్యా మల్లన్నా స్వామి, శరణమయ్యా శరణమయ్యా మల్లన్నా స్వామి, శరణమయ్యా. సిరి సంపదలు కలిగిన నాడు గర్వముతో ఉంటి, సర్వం పోయిన తరువాతే నీ మాల వేసుకుంటి. పై మెరుగులతోనే నేను మురిసిపోయి ఉంటి, అంతులేని వ్యాధులతో ఇప్పుడు నిన్ను చేరుకుంటి. పాప కూపమున మునిగిపోతిని,
చేరదీయమంటే పాపకూపమున మునిగిపోతిని చేరదీయమంటే అయ్యా నీ గుడిలో వెలిగే దీపాన్నైపోనా మల్లన్నా నీ పాద పూజకై పువ్వుగా మారనా శరణమయ్యా మల్లన్న స్వామి శరణమయ్యా శరణమయ్యా మల్లన్న స్వామి శరణమయ్యా నమ్మిన వారిని వమ్ము చేయవని నిన్ను నమ్ముకుంటీ అహంకారమే విడచి ఆర్తిగ శరణు వేడుకుంటీ దీనుడనేనై దిక్కు నీవని నిన్ను మొక్కుచుంటీ తప్పులన్నీ మన్నించి తప్పగ కరుణ చూపమంటీ కన్న తండ్రివై కనకరించి కన్న తండ్రివై కనికరించి కాపాడరమ్మంటీ కాపాడరమ్మంటీ అయ్యా నీ గుడిలో వెలిగే దీపాన్నైపోనా మల్లన్నా నీ పాద పూజకై పువ్వుగా మారనా శరణమయ్యా మల్లన్న స్వామి శరణమయ్యా శరణమయ్యా మల్లన్న స్వామి శరణమయ్యా శరణం శరణం మల్లన్న స్వామి శరణం మల్లన్న శరణం శరణం మల్లన్న స్వామి శరణం మల్లన్న ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర